హైదరాబాద్ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించామని వివరించారు. లంగర్ హౌస్ దగ్గర తొట్టెల ఊరేగింపు, పూజా కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గోల్కొండ కోటలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు మంత్రులు. వేలాది మంది భక్తులతో గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయం వరకు ఈ ఊరేగింపు చేరుకుంటుంది. భాగ్యనగరం బోనమెత్తింది. ఏటా ఆషాఢ మాసంలో హైదరాబాద్ లో రంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. నెల రోజుల పాటు సిటీ మొత్తం బోనాలు చేసుకుంటారు పబ్లిక్. గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. నెల రోజుల పాటు ప్రతి ఆది, గురువారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాసేపట్లో లంగర్ హౌస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు మొదలు కానుంది. మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ. పూనకమై దియని పానకమై పాలికవై మము పాలించమ్మా. పచ్చాన కులారైక పారుట కులాచిర పసుపు స్పెషల్ గా ఉన్నది. ఎందుకంటే పోయిన 10 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ఉండేనో, ప్రభుత్వ పెద్దలు అధినేతలు ఉండరో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి ముచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తున్న మంత్రులందరికీ, మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు అందరికీ మాంకాళమ్మ ఆశీర్వాదము, మనోధైర్యాన్ని ఇచ్చి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే విధంగా తల్లి దీవెనలను ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ బోనాల పండుగ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మంచి వర్షాలు పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, మరి ఎక్కడెక్కడైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో బట ఈ రాష్ట్రం పురోగతి సాధించాలని చెప్పేసి కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాలు ఇవి దశాబ్ది బోనాలుగా చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందులో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా, ఒక మహిళగా నాకు అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. మరి ఈ బోనాలలో ఎటువంటి ఇబ్బందులు భక్తులకు రాకుండా సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బోనాలు సమర్పించుకొని మరి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరేటువంటి కార్యక్రమంలో భాగంగా దఫాలుగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలీసు శాఖను ఆదేశించడం జరిగింది. ఎక్కడ చిన్న అవాంతరం కూడా జరగకుండా మరి కార్యక్రమాలు జరగాలి అని, మహిళలకు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, చిన్న పిల్లలకు కూడా మరి ప్రత్యేకంగా ఒక దారి, పిల్లల తల్లులకు దారి ఏర్పాటు చేయాలని, ముసలి వాళ్ళను కూడా కనిపెట్టుకొని ఉండాలని, ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని కూడా తీసుకొని ప్రతిదీ కూడా వివరించి అధికారులకు చెప్పి బోనాలు సజావుగా జరిపించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈనాడు ప్రారంభమవుతున్న ఈ బోనాలు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగేంద్ర గారికి, చిన్నారెడ్డి గారికి, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి,
గారికి, కలెక్టర్ గారికి, స్థానిక ఈ దేవాలయ కమిటీ చైర్మన్ మహేష్ గారికి, మిగతా సభ్యులకు, జీవన్ సింగ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా అన్ని సదుపాయాలు కలిగిస్తున్నామని మీ అందరికీ కూడా తెలుసు. ఇంతకు ముందే చాలా రివ్యూ మీటింగ్స్ లో కూడా మా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనకి బోనాలకి గత ప్రభుత్వంలో 15 కోట్లు ఇస్తే ఈసారి 20 కోట్లు, అంటే అదనపు 5 కోట్లు ఎక్కువగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ఆల్సో ఏ భక్తులకు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అంటే చాలా స్మూత్ గా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ అందరి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామనేసి మరి భక్తజనం ఇక్కడ వచ్చిన భక్తజనం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు దక్కాలనేసి ప్రార్థిస్తూ ఇప్పుడే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. వారి సందేశంగా మీ అందరికీ నేను బోనాల పండుగ, గోల్కొండ బోనాల పండుగ శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు. మొన్న జరిగినటువంటి బోనాలకు ఇప్పటికీ తేడా ఉంది. ప్రభుత్వ పరంగా ఏ ఆలయాలు అయితే ధూప దీప నైవేద్యాలకు నోచుకోలేవో అన్ని దేవాలయాలకు కావలసినటువంటి నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కుల మతాలకు అతీతంగా మరి సాంప్రదాయంగా బద్దంగా జరుపుకున్నటువంటి ఈ పండుగలో మనం అందరం కూడా సామరస్యంగా జరుపుకోవాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా కాపాడేటువంటి బాధ్యత మనపైన ఉందని ప్రత్యేకంగా మీడియా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ బోనాల పండుగ శుభ సందర్భంగా హైదరాబాద్ సిటీ యొక్క గంగా జమున తహజీబ్ అది మనం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆనందోత్సవాలతో మనం ఈ పండుగ జరుపుకుందామని మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి రైతులకు అందరికి కూడా మంచి కలగాలని, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని, పోలీస్ శాఖ ఏ విధులైతే నిర్వర్తించాలో అవన్నీ కూడా నిర్వర్తిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ